అర్థం చేసుకోకుండా నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. ఒక్కొక్కరి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయ మాటలకే పడిపోతుంది. ఎంత అందుబాటులో ఉంటామో అంత లోకువా అయిపోతాం, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత చీప్ అయిపోతాం. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోవట్లేదు. బంధం అంటే అద్దంలా ఉండాలి లేదా నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ వదిలి వెళ్ళదు. గొడవల వల్ల దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. గొడవ పడడం గొప్ప కాదు, ఎన్ని గొడవలు వచ్చినా పట్టుకున్న చేయిని వదలకుండా ఉండడమే గొప్ప. ఎక్కడైతే కన్నీళ్లు దాచుకోకుండా ఎడవగలమో, ఎవరినైతే సంకోచం లేకుండా ఏదైనా అడగలమో వారి సంక్షేమంలో సంతోషంగా ఉండగలం. అన్నిటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండగలగడమే. ఆస్తులెన్ని ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమే. కోపం నిప్పు వంటిది, దానిని ఇతరుల మీదకి విసరాలి అనుకునే లోపు మనల్ని కాల్చేస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి. సూది పని కత్తి చేయలేదు, కత్తి పని సూది చేయలేదు, ఎన్నడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. చిన్నప్పుడు బడికి పొమ్మని అమ్మ నిద్ర లేపేది. 30 సంవత్సరాలు వచ్చేసరికి బాధ్యతలే నిద్ర లేపుతున్నాయి. మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి క్షణం చాలు, ఆ ప్రేమని నిజమని చూపడానికి జీవితకాలమైనా సరిపోదు. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేదంటే తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా ఏది పెడితే అది మాట్లాడకూడదు. విలువలేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు. పాప పుణ్యాలంటే ఏంటో నాకు తెలియదు. నేను నమ్మేది ఒకటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. చనిపోయిన తర్వాత మంచోడు మంచోడు అని అనకపోయినా పర్వాలేదు. బ్రతికున్నప్పుడు వీడు మంచోడు అని గుర్తించకపోయినా వీడు మనోడే అంటే అదే చాలు. డబ్బు సంపాదించడం అంటే నేలను గుండు సూదితో తవ్వడం లాంటిది, చాలా కష్టం. అదే డబ్బుని ఖర్చు పెట్టడం అంటే గాలి ఊదిన బెలూన్ని గుండు సూదితో గుచ్చడం లాంటిది, చాలా సులువు. గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవలు అవుతాయి, మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళులా నీకు దూరంగా పారిపోతారు. మిత్రమా, ఇది గుర్తుంచుకో. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతాడు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.